ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు శరవేగంగా చర్యలు చేపట్టారు. ఆధార్ సర్వే నెంబర్లను అనుసంధానించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2వ తేదీ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇకపై వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్ పొందడం చాలా సులభం. 10 లక్షల రూపాయలలోపు విలువ ఉన్న భూములకు కేవలం 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 10 లక్షలు దాటితే 1000 రూపాయలు చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అదే సమయంలో కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూములు, కొత్త పాస్బుక్స్ పంపిణీ, రెవెన్యూ శాఖ రిజిస్ట్రక్చరింగ్ పై కూడా సమీక్ష జరిపారు. ఆగస్టు 15 నుంచి రంగుల పాస్బుక్లతో పాటు QR కోడ్ కలిగిన పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ప్రతి పేదవాడికి ఇంటి స్థలం కల్పించాలని మంత్రి అనగాని పేర్కొన్నారు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయింపు కోసం కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.